Sunsilite Refined Sunflower Oil Snacks. పకోడాలు అంటే మనం చాలా రకాలు ఇప్పటివరకు చేసుకున్నాము తిన్నాము, కానీ మీకు ఇంకా డిఫరెంట్ గా పరిచయం చేయాలని ఈరోజు నేను డిసైడ్ అయిపోయాను. అందుకే ఈ రోజు నేను చేయబోతున్న పకోడా మష్రూమ్ తో, అది కూడా స్టఫ్డ్ మష్రూమ్ పకోడా. హాయ్ హలో, వెల్కమ్ టు సన్సిలైట్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ స్నాక్స్. మరి స్టఫ్డ్ మష్రూమ్ పకోడాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూసేసేయండి. స్టఫ్డ్ మష్రూమ్ పకోడాకి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్ 1 ప్యాకెట్, తురుముకున్న పన్నీర్ 1/2 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు 1, ఉప్పు తగినంత, బటర్ 1 టేబుల్ స్పూన్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, శనగపిండి 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, కారం పొడి 1/2 టీ స్పూన్, కుకింగ్ సోడా చిటికెడు. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసారు కదా. మరి ఇప్పుడు నెక్స్ట్ అంటే ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దానికి ఒక 1 కప్ శనగపిండి ఈ మిక్సింగ్ బౌల్లో వేసేసేయాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, ఆ తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం. సో మరి ఎక్కువ స్పైసీగా లేకుండా చేసుకోండి కాబట్టి ఈ కారం సరిపడా వేద్దాం. ఆ తర్వాత కుకింగ్ పౌడర్, సో కుకింగ్ సోడా ఉంటుంది కదా, సో కుకింగ్ సోడా వచ్చేసి 1 చిటికెడు సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి. ఒకవేళ మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే 2 చిటికెలు సరిపోతుంది. ఇది ఒక్కసారి మిక్స్ చేసుకొని మనం బజ్జీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ, మరీ పల్చగా కాదు మరీ థిక్గా కాదు, సో ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకొని కలిపిన తర్వాత ఉండలు లేకుండా చూసుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. ఇదేంటంటే మనం పకోడా అన్నాం కాబట్టి మష్రూమ్ని దీంట్లో డిప్ చేసి డీప్ ఫ్రై చేస్తాం అనమాట. అందుకే ఫస్ట్ ఇది మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకుంటాం. సో ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇది పక్కన ఉంచేసి నెక్స్ట్ రెడీ చేసుకోవాల్సింది ఏంటంటే మష్రూమ్. సో మష్రూమ్ ఏంటంటే ఫ్రెష్గా కొన్నారనుకోండి అప్పటికప్పుడే వాడితే ఇంకా బాగుంటుంది, కానీ నాకు దొరకలేదు కాబట్టి నేను ఫ్రోజన్ మష్రూమ్ని టిన్లో నుంచి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే మష్రూమ్ ఉంటుంది కదా, దాని కాడని తీసేసి ఆ కాడని చిన్న చిన్న ముక్కలుగా తీసి ఈ పైన ఉన్న టాప్ని మాత్రం తడి లేకుండా తీసి ఒక బౌల్లో తీసుకున్నాను. సో ఇది కూడా పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని నెక్స్ట్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు వెంటనే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టాక నాకు ఎంతో ఇష్టమైన బటర్ని దీంట్లో వేస్తాను. వావ్, అసలు బటర్ అంటేనే నా మనసు అలా కరిగిపోతూ ఉంటుంది. బటర్ని ప్యాన్ మీద వేస్తే ఎలా కరుగుతుందో అలా. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. జనరల్గా చాలా మంది వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఎలా నెయ్యి తయారు చేసుకోవాలి, నెయ్యిని చాలా మిస్ అయిపోతూ ఉంటారనమాట. అప్పుడు ఏం చేయాలి అంటే వైట్ బటర్ ఉంటుంది కదా, మార్కెట్లో దొరుకుతుంది, ఆ వైట్ బటర్తో కూడా నెయ్యిని తయారు చేసుకోవచ్చు. ఇది చాలా మందికి తెలుసు అనుకోండి, బట్ తెలియని వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కదా ఈ టిప్. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ 1 స్పూన్ బటర్ వేసాను, ఎందుకంటే మరీ ఎక్కువ వేసినా దీన్ని స్టఫింగ్లా తయారు చేస్తాం కాబట్టి మరి ఎక్కువ బటర్ వేయట్లేదు. ఆ తర్వాత బటర్ కాస్త కరిగిందో లేదో వెంటనే మనం ఏం చేస్తామంటే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, సో ఆనియన్ తరువాత ఇందాక నేను మీకు చెప్పాను కదా మష్రూమ్ కాడల్ని తీసి సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచాలని, అది వేస్ట్ చేయకుండా దీంట్లో వేసేస్తాం. ఇది కాస్త దగ్గర పడి మాయిశ్చర్ ఫ్రీగా అవ్వాలన్నమాట. సో మనకి ఎంత క్వాంటిటీ అవసరమో అంతే మనము వేయించుకుంటాము. దీంట్లో ఉప్పు కారాలు లాంటివి ఏం లేకుండా పూర్తిగా ఆనియన్ ఇంకా మష్రూమ్ కాడలు బాగా దగ్గరికి అవ్వాలన్నమాట. వావ్, చూసారా ఇలా కలుపుతూ ఉంటే పూర్తిగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ మిక్సింగ్ బౌల్లో ఇదంతా కూడా వేసేసుకోవాలి. దాట్స్ ఇట్. ఈ మిక్సింగ్ బౌల్లో మనం ఏం చేస్తామంటే ముందుగా నేను తురిమి పెట్టుకున్న పన్నీర్ ఒక 1/2 కప్పు పన్నీర్ వేసేసి, ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, ఇది
చాలా తక్కువ, మరి ఎక్కువ కారం కాకుండా, అండ్ కొంచెం సాల్ట్. దట్స్ ఇట్. సో ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ అంతా దీంట్లో పూర్తిగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఇందాక నేను ప్యాడ్ డ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ ఉంది కదా, సో ఆ మష్రూమ్లో జస్ట్ కొంచెం స్టఫ్ తీసుకొని ఈ మష్రూమ్లో ఇందులో వేసేసి ఇలా ప్రెస్ చేసేస్తాం. ఇలాగే మిగతా మష్రూమ్ ముక్కలన్నిటికీ కూడా స్టఫ్ చేసేసి పెట్టేస్తాం అనమాట. ఆ తర్వాత ఇందాక నేను తయారు చేసిన బ్యాటర్లో డిప్ చేసి డీప్ ఫ్రై చేస్తే స్టఫ్డ్ మష్రూమ్ పకోడా రెడీ అయిపోయినాయి. ఎస్, సో మష్రూమ్స్ అన్నీ కూడా ఇలా స్టఫ్ చేసేసాను. మధ్యలో స్టఫ్ చేసేసిన తర్వాత పక్కన ఉంచేసుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాలి కాబట్టి. సో ఇలా స్టఫ్ చేసేసి ఇది పక్కన ఉంచేసి మనం వెంటనే స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి నేను మళ్ళీ సన్సోలైట్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నాను, ఎందుకంటే ఇది చాలా హెల్దీగా ఉంటుంది కాబట్టి. ఇందాక నేను మిక్స్ చేసి పెట్టినటువంటి బ్యాటర్, సో ఇందాక బ్యాటర్ని మిక్స్ చేసి పెట్టాను కాబట్టి ఇందులో ఒక్కొక్క మష్రూమ్ని డిప్ చేసి ఇందులో డీప్ ఫ్రై చేసేసి తర్వాత ఒక టిష్యూ పేపర్ మీద పరుచుకుంటే మనకి స్టఫ్డ్ మష్రూమ్ పకోడా రెడీ అయిపోయినట్లే. మరి బ్యాటర్ని ఇంకొకసారి కలుపుకుందాం ఆయిల్ వేడైపోయేలోపు. సో బ్యాటర్ కూడా మరీ ఎక్కువగా అవసరం లేదు, దాంట్లో ఏంటంటే మనకు జస్ట్ 1 లేయర్ ఆఫ్ కోట్ అయితే సరిపోతుంది మష్రూమ్కి. పైగా మష్రూమ్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ బ్యాటర్ని, ఎక్కువ పిండి పదార్థాన్ని పీల్చుకోదన్నమాట, ఎక్కువ అబ్జార్బ్ చేయదు. సో ఇప్పుడు ఒక్కొక్కటి బ్యాటర్లో ఇలా వేసేసి స్పూన్తోనే దాని పైనుంచి ఇలా ఒక్కసారి పూర్తిగా మిక్స్ అయ్యేలాగా చేసిన తర్వాత మరి ఎక్కువ పిండి కూడా ఉండకుండా ఇలా వడకట్టినట్టు చేసేసి అండ్ దీంట్లో వేసేయడమే. సో మిగతావన్నీ కూడా అలాగే చేస్తాం. అండ్ ఇంకొక చిన్న టిప్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మిక్స్ చేసుకున్న ఏదైతే స్టఫ్ ఉందో అది పైకి సైడ్ వచ్చేలాగా ఇలా వేయండి. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఏదైనా మధ్యలో కొంచెం గ్యాప్ ఉండి ఆ మిక్చర్ బయటికి వచ్చినా కూడా అంటే బయటికి రాకుండా ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనము దీంట్లో నుంచి తీసేసేయచ్చు. వావ్, చూసారా ఆయిల్ కూడా చాలా తక్కువగా అబ్జర్వ్ చేసింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని మనకి నచ్చిన సాస్తో సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ మష్రూమ్ పకోడా రెడీ అయిపోయినట్లే. అండ్ దెన్ మనం ఇప్పుడు సర్వ్ చేసేద్దాం. సో డీప్ ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. బ్యూటిఫుల్గా ప్లేటింగ్ రెడీ అయిపోయింది. దీంట్లో నేను ఎలా సర్వ్ చేయాలో చూపించేస్తాను. ఎంత బాగుంది కదా. ఒక్కసారి మీరు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఎలా తయారు చేయాలో ఒకసారి చూసేసారనుకోండి, నేను చక్కగా తిని పెడతాను. స్టఫ్డ్ మష్రూమ్ పకోడాకి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్ 1 ప్యాకెట్, తురుముకున్న పన్నీర్ 1/2 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు 1, ఉప్పు తగినంత, బటర్ 1 టేబుల్ స్పూన్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, శనగపిండి 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, కారం పొడి 1/2 టీ స్పూన్, కుకింగ్ సోడా చిటికెడు. స్టఫ్డ్ మష్రూమ్ పకోడా తయారు చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం పొడి, కుకింగ్ సోడా వేసి కొంచెం నీళ్లు పోసి బజ్జీ పిండిలా కలుపుకొని పక్కనుంచుకోవాలి. ఆ తర్వాత మష్రూమ్ తొడిమలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పైనున్న టాప్ ని తడి లేకుండా తీసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి బటర్ని కరిగించాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, మష్రూమ్ తొడిమ ముక్కలు వేసి బాగా వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అందులో తురుముకున్న పన్నీర్, పచ్చిమిర్చి పేస్ట్, తగినంత ఉప్పు వేసి కలుపుకొని ముందుగా తీసి పెట్టుకున్న మష్రూమ్ టాప్స్ ని దాంట్లో ఫిల్ చేసేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని
ఆయిల్ వేడైపోయేలోపు ముందుగా తయారు చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో మష్రూమ్ని డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అబ్బా అస్సలు ఇంకా ఆగలేనండి, వెంటనే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. మై గుడ్నెస్, మష్రూమ్తో ఒక పకోడా చేయాలి, పకోడా చేస్తే ఇంత పర్ఫెక్ట్గా మిగతా పకోడాల కంటే ఇది టేస్టీగా ఉంటుందని మీరు ఇమాజిన్ చేస్తుంటారా? లేదు కదా. అయితే వెంటనే ఈ టేస్ట్ని ఇమాజిన్ చేయండి. ఎంత బాగుందంటే పైనంతా పకోడా టేస్ట్ వచ్చేస్తుంది పిండితో, మళ్ళీ ఒక్కసారి కసుకుమని కరవగానే లోపల ఉన్న మష్రూమ్ మెత్తదనం అది అలాగే ఉంది, దాని టెక్స్చర్ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. మీరు మాత్రం ఆలస్యం చేయకండి, వెంటనే తయారు చేసుకొని తినేసేయండి. సన్సలైట్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ స్నాక్స్ లో ఇంకొక మంచి డిష్ తో మీ ముందుండాలి అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాల్సింది ఏంటో తెలుసా? బాయ్ బాయ్.